ఉండాలంటే ఒకే రీతిగా ఉండి. ఇప్పుడు దేవుడు నీకు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. నీకు నరకం కావాలంటే నరకం వైపు వెళ్ళు, పరలోకం కావాలంటే నాతో రా. నాతో వస్తే నేను పరలోకాన్ని తీసుకొని, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వరూ పరలోకం చేరరు. దేవుడే నొక్కాడించి మాట ద్వారా చెప్తున్నాడు, సూటిగా ప్రశ్న వేసి మాట్లాడుతున్నాడు. నా ద్వారానే తప్ప పరలోకం ఎవరు చేరలేదు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నీకు నరకం కావాలంటే నరకం కావలసిన పనులే చేసుకో. ఎంత దైవజనులు నేను ఎంత గద్దించినా నాకు వద్దు, నేను పరలోకానికి వెళ్ళను, నేను నరకానికి వెళ్ళాలంటే నరకము, ఆ తాగుడు, ఆ వ్యసనాలు, ఆ వ్యభిచారం, ఇదే చేసుకో. కానీ దేవుని వైపు వెళ్ళాలంటే ఇవన్నీ మానుకోవాల్సిందే. మానుకోకుండా నేను ఇక్కడో గంతేస్తా, అక్కడో గంతేస్తా, మేక వలె ఉంటే దేవుడు ఒప్పుకోడు. ఉంటే గొర్రె పిల్ల వలె ఉండాలి. గొర్రెలు ఏం చేస్తాయి? తన కాపరి యొక్క స్వరం వింటాయి. మన కాపరి ఎవరు? నిత్యము నిన్ను కాపాడే దేవుడు. రాత్రి పగలు అనుక్షణము నీకు కాపుదలిస్తూనే ఉన్నాడు. నువ్వు ప్రయాణం చేసేటప్పుడు కాపుదలిస్తున్నాడు, నువ్వు వెళ్ళే మార్గంలో కాపుదలిస్తున్నాడు, నువ్వు వెళ్ళే ఊరిలో కానీ ఏ ప్రాంతానికి వెళ్ళినా నీకు ఏ ప్రమాదం జరగకుండా తన దూతలను పెడుతూ నిత్యము రాత్రి పగలు కన్నులు ఆయన కళ్ళు నిద్ర కూడా పోకుండా నిత్యము నీ వైపు చూస్తున్న దేవుడు కావాలా? అనుక్షణము నేను నాశనం చేయాలి, నీవు నరకానికి వెళ్ళిపోవాలన్న సాతాను క్రియలు కావాలన్నది నీ చేతిలో పెట్టాడు దేవుడు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది ఒక్కటే, కావాలంటే నా మార్గం వైపు రా. ఎన్ని శ్రమలున్నా తప్పించేవాడు నేనున్నాను, ఎన్ని బాధలున్నా తప్పించేవాడు నేనున్నాను. నిన్ను సైతాను ఎన్ని ఉచ్చులు వేసినా సరే నా వైపే తిరుగు. నీ కళ్ళు ఎటు ఉండాలంటే వాడి వైపు కాదు, నా వైపు తిరుగు. నా ఆలోచనల వైపు తిరుగు, నా మాట వైపు తిరుగు. నా వాక్యానుసారంగా జీవించాలనే మనసుతో నువ్వు జీవించడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడంటే పరలోకములో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కోట్లాది దేవదూతలు కొనియాడబడుతున్న మహిమ సింహాసనము ఎదుట నీవు కూడా ఆరాధించే స్థలములో ఉంటావు. అర్థమైందా? నీవు కూడా ఆరాధించే స్థలములో ఉంటావు. అక్కడ ఆకలి దప్పికలు ఉండదు, సూర్యుడి ఎండ దెబ్బ ఉండదు, నిత్యము ఆయన వెలుగు మాత్రమే ఉంటుంది. ఆ వెలుగు కావాలంటే, నిత్య జీవము కావాలంటే నీవు దేవుని మార్గంలో వెళ్ళాలి. యోహాను గారి తల పోయినా సరే ఆయన యొక్క కీర్తిని, ఆయన యొక్క మహిమను యేసు ప్రభువారు ఒక మాట అడుగుతాడు. ఏమంటాడంటే, ఎప్పుడైతే యోహాను గారు చనిపోయిన తర్వాత అలాంటి వాడు ఎప్పుడు పుట్టలేదని దేవుడే ఏమన్నాడు? అలాంటి వాడు ఎన్నడూకి పుట్టలేదని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. పాత నిబంధనలో యోబుకి ఇచ్చాడు ఆ సాక్ష్యం. యథార్థవంతుడైన యోబు వలె ఇంకెవ్వరూ లేరు అన్నాడు. అలాగే కొత్త నిబంధనకు వచ్చేసరికి యోహాను వారి అంటే మనిషి ఎవ్వరూ ఉండరు అన్నాడు. ఎలాంటి వాళ్ళు? దేవుడు ఇంకో మాట కూడా చెప్పాడు, ఆయన నా స్వరము అన్నాడు. దేవుని స్వరంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దేవుని స్వరాన్ని ప్రకటించేవాడిగా ఉన్నాడు. అంటే ఇంతటి భాగ్యము, ప్రపంచాన్ని పరిపాలించే దేవుడే పొగిడే అంత భాగ్యం ఎవరికి ఉందండి? దేవుని పిల్లలకే. ఓ ఎమ్మెల్యే పొగిడితే అలా సంతోషపడిపోతావు, లేకపోతే ఒక సీఎం పొగిడితే ఎంతో సంతోషపడిపోతావు. వాళ్ళ వల్ల నీకు ఏమి ఉండదు. నిన్ను ప్రేమగా పలకరించే దేవుడు నిన్ను పిలిస్తే చాలు, అదే గొప్ప భాగ్యం. నీ పుట్టుకలో అదే అర్థం. ఈరోజు నువ్వేమైపోతున్నావు అంటే దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూస్తూ లోక ఆశలకు లోబడిపోతూ నీవు దేవుని అటు రకం ఇటు రకంగా జీవించడం వల్ల ఏమవుతున్నావు అంటే పతనమైపోతున్నావు. నిత్యము కాపాడే దేవుని వదిలిపెట్టి నిన్ను నాశనం చేసే వాళ్ళ వైపు తిరుగుతున్నావు, మనుషుల వైపు తిరుగుతున్నావు, మనుషుల ఆచారాల వైపు తిరుగుతున్నావు. ఈరోజు నువ్వు అందుకే ఏమైపోతున్నావు అంటే నీకు నెమ్మది ఉండట్లేదు, సమాధానం ఉండట్లేదు. నువ్వు ఎంత కష్టపడినా ధనమంతా ఏమైపోతుంది? రోగాల పాలైపోతుంది. దేవుడేమో ఇస్తూ ఉంటాడు, సాతానుగాడేమో తీసుకెళ్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు?
దేవుడు నా పిల్లలే, అయ్యో ఏమైనా సరే నా పిల్లలే కదా అని ఆయన ఇస్తూ ఉంటుంటే ఈ సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే అవి ఇచ్చినన్నిటిని ఏం చేస్తున్నాడు, తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. అనుక్షణం నిన్ను కృంగుదల చేస్తున్నాడు. అలాంటి వాడు కావాలా? నీ కోసము ప్రాణం పెట్టి నరకం నుండి తప్పించే దేవుడు కావాలా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నట్లుగా నీకు దేవుడే కావాలనుకుంటే దేవుని మార్గం వైపు నడు. దేవుడు వద్దు అన్న పనులు మానే, దేవుడికి ఇష్టం లేని పనులు మానే, అల్లరితో కూడిన ఆటపాటలు మానే. నీ హృదయం నిత్యము దేవుని స్తుతించేవాడుగా ఉండాల. అప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే అంజూరపు చెట్టు వలె, ఎక్కడ కాలువ దగ్గర ఉండే అంజూరపు చెట్టు వలె ఉంటావు. నిరంతరము నీ కాపుదల ఉంటూనే ఉంటుంది. అంటే నిరంతరం నువ్వు ఫలభరితం అవుతావు. అదే ఎడారిలో ఉన్న అంజూరపు చెట్టు అయితే ఏమైపోద్ది? ఎడారిలో ఉన్న అంజూరపు చెట్టు అయితే ఏమైపోద్ది? నాశనం అయిపోతుంది. ఆ యొక్క చెట్టు ఆ ఎండ దెబ్బకి ఏమైపోద్ది? కాలిపోయి మాడిపోయి రాలిపోతుంది. నువ్వు రాలిపోయే జీవితంలో ఉండకూడదు, వెలిగించేదే జీవితంలో ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది ఒక్కటే, తన పిల్లలు ప్రసిద్ధికి ఎక్కినప్పుడు ఏం జరిగింది? చంపడానికే ప్రయత్నం చేస్తారు. యేసు ప్రభు వారు కూడా బాగా ఆయన పేరు వచ్చేసరికి అక్కడున్న సంఘాలు, అక్కడున్న ప్రజలు వాళ్ళందరూ దేవుని వైపు తిరుగుతున్నారని చెప్పి అక్కడున్న ఎవరు అక్కడ పరిచర్య చేసే సేవకులు ఏం చేశారంటే ఇతన్ని చంపేయాలి, లేదంటే మనకు రావాల్సిన కానుకలన్నీ ఈయన దోచుకెళ్ళిపోతాడు, మనకు రావాల్సిన జనాలన్నీ ఈయన తీసుకెళ్ళిపోతున్నాడు కనుక ఇతన్ని చంపివేస్తే ఏం చేస్తే ఇతను చంపేయాలి, ఏదో అబద్ధాలు చెప్పాలి. దేవుని సేవకులుగా ఉంటున్న వాళ్ళే ఏం చేశారు? దేవుని కుమారుడి పైన చాడీలు చెప్పడం మొదలుపెట్టారు. అంటే వీళ్ళు ఎలా ఉన్నారు? దేవుని మందిరంలో ఉన్న దయ్యాలు, సైతాన్లు. ఏంటి పైకి దేవుని యెరూషలేము అంటే ఎవరిదే? దేవుడు సృష్టించిన మందిరము. అక్కడ సొలొమోను ద్వారా కట్టించిన మందిరాలు. ఆ మందిరాల్లో వీళ్ళు ఉంటున్నప్పుడు వీళ్ళు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. వీళ్ళ ఆలోచనలు ఎలా ఉండాలి? పొరుగువారిని ప్రేమించేవాడుగా ఉండాలి. పోన్లే వచ్చాడులే దేవుని సేవ చేసుకుంటున్నాడే ఆలోచన లేకుండా యేసు ప్రభు వారిని చంపేద్దామని చూశారు. అమ్మో ఆయన అద్భుతాలు చేస్తున్నాడంట, ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు జనాలంతా అని మన దగ్గర ఎవరు రావట్లేదు, కానుకలు ఇవ్వట్లేదు, మనల్ని ఎవరు ఆశ్రయించట్లేదని చెప్పి పన్నాగం పన్నేశారు. ఈ రోజున నువ్వు దేవుని యందు ఎదుగుతూ ఉంటే నీ మీద పన్నాగాలు మొదలవుతాయి. అయినా సరే నువ్వు కుడికైనాను ఎడమకైనాను త్రొట్టిల్లొద్దు అంటున్నాడు దేవుడు. ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని పిల్లవాడిగా ఉంటావు. నీవు చనిపోయినా సరే నీ ఆత్మ పరలోక రాజ్యానికి చేరుతుంది. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఒక్కటే వినండి. దేవుడు వద్దన్న పని చేసి పాపాన్ని కొని తెచ్చుకున్నాం. అయినా ప్రభు ఏం చేశాడంటే తన రక్తము ద్వారా మనల్ని విలువ పెట్టి కొనుక్కొని ఇంతటి భాగ్యాన్ని ఇచ్చాడు. ఇక నుండి నేనే నిన్ను మార్గములు అంటున్నాడు, నేనే సత్యమును అంటున్నాడు, నేనే జీవమును అంటున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు యేసయ్య వైపు తిరుగుతూ ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉండు. ఆయన కోసం నువ్వు పరుగులు తీస్తూ అనేకులకు యేసయ్యను పరిచయం చేస్తూ ఉండాలి. అప్పుడు నువ్వేమవుతావు? నీదే పరలోక రాజ్యం. ఎవరిదే? నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడి సమస్తం నీకు దొరుకుతుందంటే అదే. నువ్వు దేవుని గురించి చెప్పేవాడుగా ఉండాలి. ఏ స్కూల్లోకి వెళ్తున్నా, లేకపోతే ఏ బడిలో ఎక్కడికి వెళ్తున్నా, ఏ ప్రాంతంలోకి వెళ్తున్నా యేసయ్య గురించి సాక్ష్యం ఇచ్చేవాడుగా నువ్వు ఉంటే, వారు నీ ద్వారా రక్షించబడితే నీవు ఎక్కడుంటావంటే పరలోకములో ఉంటావు. అందులో నో డౌట్. ఆకలిగా ఉన్నవారికి ఆహారం పెట్టాలి, దప్పికున్న వారికి దాహం తీర్చాలి, లేని వారికి వస్త్రాలు ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తూ దేవుడు చెప్పిన క్రియల ప్రకారం నువ్వు జీవిస్తూ యేసయ్యను అనేకులకు మాదిరితనంగా నీ రూపాన్ని చూపించినప్పుడు ఖచ్చితంగా దేవుని రాజ్యానికి నువ్వు వారసుడు. ఎవ్వడు ఆపలేడు నిన్ను. సాతాను సమూహాలు కూడా ఆపో. ఎందుకంటే నీ పక్కన దేవుడే ఉంటాడు, ఇక ఎవరు ఉండరు. ఇక అర్థమవుతుందా? ఈ రాత్రి కాల సమయంలో దేవుని ఇచ్చిన ఈ మాటల ద్వారా మన జీవితాలు సరి చేసుకుందాం.